నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ ఊహించిన విధంగా ఇన్వెస్టర్ల తలరాతని మార్చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ పెనీ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ స్టాక్ కేవలం 6 ఏళ్లలోనే ₹1,00,000 పెట్టుబడిని ఏకంగా 14 కోట్లు చేసింది. వాస్తవానికి అతి తక్కువ టైంలో అసాధారణ రాబడిని అందించగల మల్టీబ్యాగర్ స్టాక్ను కనుగొనడం ప్రతి పెట్టుబడిదారుడి కల. అయితే అలాంటి ఇన్వెస్టర్ల కలను నర్చూర్ వెల్ ఇండస్ట్రీస్ నెరవేర్చి ఔరా అనేలా చేసింది. చాలా తక్కువ టైంలోనే ఎవరు ఊహించని విధంగా హై రిటర్న్స్ ఇచ్చింది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ స్టాక్ స్థిరంగా పెరుగుతూ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలి కాలంలో అతిపెద్ద సంపద సృష్టించిన స్టాక్గా నిలిచింది. షేర్ హోల్డర్ల సంపదను 100 రెట్లు పెంచేసింది. మధ్యలో కొంచెం తగ్గినట్లు కనిపించినా మళ్లీ వేగంగా పుంజుకొని ఇన్వెస్టర్లను తన వైపు తిప్పుకుంటోంది. ఈ స్టాక్ వేగంగా పెరుగుతూ షేర్ హోల్డర్ల సంపదను పెంచడమే కాదు, కంపెనీ మార్కెట్ వాల్యూను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం నర్చూర్ వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ 1000 కోట్ల మార్క్ తాకింది. ఈ కంపెనీని 1995లో ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ కంపెనీని ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా పిలిచేవారు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్, బేకరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ స్టాక్ గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. 2024 జనవరి నుంచి ఆగస్టు 2025 మధ్య భారీగా పెరిగిన ఈ స్టాక్ లాభాల స్వీకరణతో ఆ తర్వాత పడిపోయింది. ఏకంగా 57% మేర తగ్గింది. అయితే అంతే వేగంగా పుంజుకుంది. జనవరి 2026 నాటికి 102% మేర పెరిగింది. 6 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ విలువ 0.03 వద్ద ఉండగా ఇప్పుడు 42.30కు పెరిగింది. అంటే ఈ 6 ఏళ్ల కాలంలో 1,40,566% మేర పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఊహించని రీతిలో పెరిగింది. 6 సంవత్సరాల క్రితం నర్చూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో 1,00,000 పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఇప్పుడు ఆ షేర్ల విలువ ఏకంగా 10.10 కోట్లవుతుంది. సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడి పెట్టగలిగితే భారీ లాభాలు అందించే సత్తా స్టాక్ మార్కెట్కు ఉందని ఈ స్టాక్ నిరూపించింది. మరోవైపు ఈ స్టాక్ 2024 అక్టోబర్లో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టింది. అలాగే 2024 ఏప్రిల్ నెలలో 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసింది. వీటి ద్వారా ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య సైతం భారీగా పెరుగుతోంది. దీన్ని లెక్కలోకి తీసుకుంటే వచ్చిన లాభం ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇక 2024కు ముందు ఒక షేరు ఉంటే అది 20 షేర్లు అవుతుంది. అంటే 2024 తర్వాత షేరు ధర పెరుగుదలతో భారీగా లాభాలు అందుతాయని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.